వెంకటమా తీసుకో గోలీ సోడా సోడా ఆంధ్ర సోడా ఆంధ్ర గోలీ సోడా. ఇంతకీ విషయం ఏంటంటే మా లోకల్లో ఫేమస్ అవుతున్న ఆంధ్ర గోలీ సోడా ఫ్యాక్టరీకి అయితే ఈ రోజు వచ్చేసాం. వీళ్ళ దగ్గర బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, పైనాపిల్, గ్రేప్, జీరా, లెమన్, ఆరెంజ్ ఇలా వీళ్ళ దగ్గర 7 ఫ్లేవర్స్ ఉన్నాయండి. మరి లోకల్ వాళ్ళు తయారు చేసే ఈ డ్రింక్ ని మేమెందుకు తాగనని అంటారా? వీళ్ళు ఇచ్చే క్వాలిటీ ఎవ్వరు ఇవ్వలేరండి. ఒకసారి ప్రొసీజర్ చూస్తే మీరే అంటారు క్వాలిటీకి నెంబర్ 1 అని. చూపిస్తాను రండి. వీళ్ళ దగ్గర 2 రకాల గోలీ సోడాలు ఉంటాయండి. ఒకటి ప్లాస్టిక్ బాటిల్ గోలీ సోడా, 2 గ్లాస్ బాటిల్ గోలీ సోడా. ముందుగా గ్లాస్ బాటిల్స్ ని ఈ విధంగా మూవింగ్ కాటన్ బ్రషెస్ తో క్లీన్ చేస్తారు. అలా క్లీన్ చేసిన గ్లాస్ బాటిల్స్ ని హాట్ వాటర్ తో మిషన్ లో పెట్టి రిన్స్ చేస్తారు. ఇలా రిన్సింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన బాటిల్స్ ని మళ్ళీ చెక్ చేసి ఒకవేళ డస్ట్ పార్టికల్స్ ఉంటే క్లీన్ చేసి స్టాపర్ ని గోలీ సోడాని యాడ్ చేస్తారు. ఆ తర్వాత ఒక రూమ్ కి తీసుకెళ్లి ఫ్లేవర్స్ ని యాడ్ చేస్తారు. ఈ ఫ్లేవర్ యాడింగ్ ప్రాసెస్ నేను పెట్టట్లేదు ఎందుకంటే వాళ్ళ బిజినెస్ సీక్రెట్ కాబట్టి. వన్స్ ఫ్లేవర్స్ యాడ్ చేశాక ఆ బాటిల్స్ తీసుకెళ్లి మిషన్ లో పెట్టి ఫిల్ చేస్తారు. అంతే, సోడా రెడీ అయిపోయినట్టే. కానీ అందరిలాగా ఇలా సోడాని సేల్ చేసేకుండా మళ్ళీ యూవీ మానిటరింగ్ చేసి డస్ట్ పార్టికల్స్ లేకపోతేనే సేల్ కి తీసుకెళ్తారు. అండ్ ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ విషయానికి వస్తే మ్యానుఫ్యాక్చర్ నుంచి వచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్ గా మిషన్ తో క్లీన్ చేసి అండ్ స్టాపర్స్ ని గోలీ సోడాని మిషన్ తో యాడ్ చేస్తారు. అండ్ ఇందాక గ్లాస్ బాటిల్ విషయంలో చెప్పినట్టే ఫ్లేవర్ అండ్ ఫిల్లింగ్ ప్రాసెస్ కూడా సేమ్ ఉంటుంది. అండ్ అలాగే ఎటువంటి ఫంక్షన్స్ గానీ బర్త్డేస్ గానీ ఈ రకంగా కస్టమైజేషన్ చేసి కూడా ఇస్తారు. మరి ఎంత క్వాలిటీగా మన లోకల్ వాళ్ళు తయారు చేస్తుంటే మనం కిలాడి ఆంధ్ర గోలీ సోడాని సపోర్ట్ చేయకుండా ఎలా ఉండగలం?